హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ డ్రామాని తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి కొరియన్ సినిమా ఒకటి చెప్పండి, కొరియన్ డ్రామా ఒకటి చెప్పండి అని చెప్పంటున్నారు. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన కొరియన్ డ్రామాతో ల్యాండ్ అయిపోయాను. సినిమా మామూలుగా లేదు, అద్భుతంగా ఉంటుంది. ఎండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంతకీ సినిమా పేరు ఏంటి అని చెప్పి అడిగితే సినిమా పేరు వచ్చేసి మిరాకిల్ లెటర్స్ టు ది ప్రెసిడెంట్. ఇంక ఈ సినిమా ఆన్లైన్ చెప్పకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళటం బెటర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ చిన్న వయసులో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే స్కూల్లో ఫంక్షన్ కి అటెండ్ అవుతాడు. అటెండ్ అయిన తర్వాత గోడ మీద ఉన్న స్టార్స్ ని, వాటికి సంబంధించిన వివరాలన్నీ గోడ మీద రాసి ఉంటాయి అనమాట. హీరోకి ఏంటంటే నక్షత్రాలన్నా, స్పేస్ కి సంబంధించిన విశేషాలన్నా అవన్నీ చాలా ఇష్టం. హీరోకి మంచి ఇంట్రెస్ట్ గా ఉంటాడు. దాంతో వాటిని నిలబడి చదువుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ హీరో వాళ్ళ అక్క ఉంటుంది అనమాట. హీరో వాళ్ళ అక్క దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, ఏంటి మరి 12th క్లాస్ అయిపోయింది కదా, మరి నువ్వు ఏ ఊరు చదువుకుంటావు అని చెప్పి అంటంతో, నేను ఇక్కడ చదువుకోవట్లేదు, మా తమ్ముడిని మా నాన్నని బాగా చూసుకుంటానని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క ఇక్కడ ఎందుకు వచ్చారంటే, హీరో ఒక మ్యాథ్స్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు అనమాట. దాంట్లో తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ అక్క ఇద్దరు కలిసి ట్రైన్ లో ఇంటికి వెళ్తూ ఉంటారు. అందులోనూ వీళ్ళ ఊరు వాళ్ళు కూడా ట్రైన్ లో కూర్చుంటారు. బేసికల్ గా వీళ్ళుండేది కొండ ప్రాంతం అనమాట. వాళ్ళ ఊరు వెళ్తూ ఉన్నారు. అలా వెళ్లేటప్పుడు ఊర్లో వాళ్ళందరూ అడుగుతారు, ఏంటి చేతిలో కప్ అని చెప్పి అంటంతో, ఏం లేదు మా తమ్ముడికి మ్యాథ్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి అంటంతో ఆ ఊరు వాళ్ళందరూ ఎంతగానో ఆనందపడతారు. మొత్తానికి పిల్లాడు బాగా చదువుకుంటున్నాడు, అయితే సిటీ వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకుని హ్యాపీగా పోతాడని చెప్పేసి అందరూ హీరోకి చప్పట్లు కొడతారు. ఆ తర్వాత వీళ్ళందరూ స్టేషన్ లో దిగి నడుచుకుంటూ వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటారు. బేసికల్ గా వీళ్ళ ఊర్లో రైల్వే స్టేషన్ లేదనమాట. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఊరికి పక్కన ఊర్లో రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగి వీళ్ళ ఊరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అది కూడా ట్రాక్ మీద అనమాట. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే సొరంగం లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకవేళ ట్రైన్ వస్తే మాత్రం వీళ్ళ ప్రాణాల గాల్లోనే. అలా నడుచుకుంటూ పోని సొరంగం దాటిన తర్వాత నార్మల్ ల్యాండ్ అనుకుంటే అది కూడా తప్పే. అది దాటిన తర్వాత ఇంకో చెరువు ఉంటుంది. ఆ చెరువు మీద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత వాళ్ళ ఊరు వెళ్తారు. అలా వీళ్ళు బ్రిడ్జ్ దాటుతున్నప్పుడు సడన్ గా రైల్వే ట్రాక్ మొత్తం షేక్ అయిపోతూ ఉంటుంది. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది ట్రైన్ వస్తుందని చెప్పేసి. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రిడ్జ్ కి రైట్ అండ్ లెఫ్ట్ లో కొంతమంది మనుషుల నుంచి చూడడానికి స్పేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ నుంచి ఉంటారు. ఎలాగోలాగా ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. ఇలాగా ప్రతిరోజు వాళ్ళు నిత్యం నరకం అనిపిస్తూ ఆ కొండ ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో కూడా పెరిగి పెద్ద అయిపోతాడు. పెద్ద అయిన తర్వాత హీరో ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ కి లెటర్ రాస్తాడు అనమాట. చూడండి, మేము ఒక కొండ ప్రాంతంలో ఉంటున్నాము, మా ఊరికి నడవాలంటే మేము సొరంగ మార్గంతో నడుచుకుంటూ వెళ్తున్నాము, అది కూడా రైల్వే ట్రాక్ మీద, మా జీవితాన్ని పనంగా పెట్టి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము, కాబట్టి మా ఊర్లో కూడా ఒక స్టేషన్ ఏర్పాటు చేయండి, మా ఊర్లో కూడా ట్రైన్ ఆగేలా చేయండి అని చెప్పేసి లెటర్ రాసి హీరో ప్రిపేర్ అవుతూ ఉంటాడు. బేసికల్ గా హీరో హై స్కూల్ కి వెళ్తున్నాడు అనమాట. అదే సమయంలో హీరో మొత్తం రెడీ అయిపోయి బయటికి వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ అక్క అడుగుతుంది, ఎరా అన్ని పెట్టుకున్నావా, బాగా చలిగా ఉంది అని చెప్పేసి హీరో వాళ్ళ అక్క మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉదయం 3 గంటలకు బయలుదేరి బయటకు వస్తారు. సో బేసికల్ గా స్కూల్ 9ంటికి అయినా సరే వీళ్ళు 3ంటికి బయలుదేరి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఆ రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు టనల్ క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. అంటే ఆ సొరంగాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. అప్పుడు హీరో వాళ్ళు అక్కడ అడుగుతుంది, ఎరా ఓసారి చెక్ చేయరా ట్రైన్ వస్తుందో లేదో, లేకపోతే మన పరిస్థితి అంతే అని చెప్పంటంతో హీరో కూడా చెక్ చేస్తాడు. ఏం పర్లేదని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే 3 టనల్స్ ని, ఆ తర్వాత 3 బ్రిడ్జెస్ ని క్రాస్ చేసుకుని వాళ్ళు పక్క ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. ఎందుకంటే ట్రైన్ అక్కడే ఆగుతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళు రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యేలోపు తెల్లారిపోతుంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్ ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. అందులో ఒక ఆయన చూసి హీరో వాళ్ళ అక్క హాయ్ డాడీ అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆయన ఎవరో కాదు, హీరో వాళ్ళ నాన్న అనమాట. కాకపోతే హీరో వాళ్ళ అక్క తనకి హాయ్ చెప్పినా కూడా ఆయన మాత్రం సైలెంట్ గా అలా ఉంటాడు. అందులోనూ వీళ్ళతో పాటు ఆయన అసలు కలిసి ఉండడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈయన లోకో పైలట్ అనమాట, అంటే ట్రైన్ డ్రైవర్. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ నాన్న లోకో పైలట్ గా పనిచేస్తున్న ట్రైన్ లోనే వీళ్ళు ఎక్కుతున్నారు. అంటే వాళ్ళ నాన్న డ్రైవర్ అనమాట. దాంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క ఇద్దరు కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి హీరో వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒక అతను వస్తాడు. బేసికల్ గా వీళ్ళిద్దరు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆయన వచ్చేసి, ఒరే నీ చదువు కావాల్సిన డబ్బులు ఇదిగోరా అని చెప్పేసి అంటంతో హీరో నాకు వద్దని చెప్పి అంటాడు. ఏంట్రా మీ నాన్న ఏదో మాట్లాడలేదని చెప్పి కోపంగా ఉన్నావు అని చెప్పి అంటంతో, అదేం లేదు మా నాన్న ఎప్పుడు అంతే ఉంటాడు నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చిన తర్వాత దిగిపోతారు. ఆ తర్వాత హీరో వాళ్ళకి కలిసి ఇద్దరు సైకిల్ మీద హై స్కూల్ కి వెళ్తారు. బేసికల్ గా హీరో స్కూల్ కి రావాలంటే ఇంత కష్టపడాలన్నమాట. ఆ తర్వాత హీరో స్కూల్ కి రీచ్ అయితే ఆల్రెడీ అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ఫస్ట్ రోజు స్కూల్ కదా, హడావుడిగా వెళ్లి లైన్ లో నిలబడతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోని విచిత్రంగా చూస్తారు. అందులోనే అక్కడున్న ఒక అమ్మాయి హీరోని విచిత్రంగా చూస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత హై స్కూల్లో ఫస్ట్ రోజు కదా, అందరూ ఫొటోస్ దిగుతున్నప్పుడు హీరో కూడా వాళ్ళ అక్కకి బొకే ఇస్తూ ఫోటో దిగుతూ ఉంటాడు. కాకపోతే కొంచెం విచిత్రంగా దిగుతాడనమాట. అందుకని ఫోటోగ్రాఫర్ అడుగుతాడు, సార్ ఏంటి సార్ అలా దిగుతున్నారని చెప్పి అంటంతో, ఇది చాలా బాగుంటుందండి ఫోటో తీయండి అని చెప్పేసి అంటాడు. అలా హీరో రోజు ఉదయాన్నే 3 గంటలు లేచి హై స్కూల్ కి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఒక రోజు ఏంటంటే
ఏంటంటే స్కూల్కి రావడం కొంచెం లేట్ అవుతుంది అనమాట. అందులోనూ మ్యాథ్స్ ఎగ్జామ్. కాకపోతే లాస్ట్ 10 మినిట్స్ ఉందనంగా వస్తాడు. వెంటనే హీరో క్లాస్ రూమ్ లోకి వచ్చేసి అందరికన్నా ముందు తానే ఎగ్జామ్ కంప్లీట్ చేసి కూర్చుంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది, వీడు మామూలుడు కాదని చెప్పేసి. ఎందుకంటే అందరికన్నా లేట్ గా క్లాస్ లోకి వచ్చాడు, ఆ తర్వాత అందరికన్నా ఫాస్ట్ గా ఎగ్జామ్ రాశాడని చెప్పేసి. కానీ మన కథలో హీరో మ్యాథ్స్ లో కింగ్ కదా, ఆ విషయం హీరోయిన్ కి తెలియదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ కి జరిగిన విషయం చెప్తుంది అనమాట హీరో గురించి. వాడు మామూలుడు కాదు, మ్యాథ్స్ లో ఎరగదీసి అవతల పడేస్తున్నాడు. అందులో నేను భుజంకి వెళ్తే వాడు గిల్లిన వైపు కాకుండా ఆపోజిట్ లో చూస్తూ ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా చెవులో ఏదైనా చేస్తే వాడు ఆపోజిట్ లోంచి తీసుకుంటున్నాడు. వాడి థింకింగ్ థాట్ ప్రాసెస్ మొత్తం డిఫరెంట్ గా ఉందని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ కి చెప్తే తాను కూడా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరో లైబ్రరీకి వెళ్లి ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటే హీరోయిన్ మాత్రం హీరో వైపు చూస్తూ ఉంటుంది. దాంతో హీరోకి చిరాకు వచ్చేసి తను వేరే చోట కూర్చుంటే మళ్ళీ హీరోయిన్ వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఏంటి అలా కూర్చుంటున్నావు దగ్గర అని చెప్పేసి అంటంతో నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో హీరోకి చిరాకు వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కారులో వస్తుంటుంది అనమాట హై స్కూల్ కి. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక పొలిటీషియన్ అనమాట, అందుకని తన కారులో వస్తుంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏమో సైకిల్ తొక్కుంటూ వస్తూ ఉంటాడు. ఒక పోస్ట్ బాక్స్ దగ్గర లెటర్ అందులో వేస్తూ ఉంటాడు. తను ఎప్పుడు చూసిన ప్రెసిడెంట్ కి లెటర్ రాస్తూ ఉంటాడు కదా, మా ఊరికి రైల్వే స్టేషన్ లో శాంక్షన్ చేయండి అని చెప్పేసి. ఆ లెటర్ వేస్తూ ఉంటాడు. కానీ అది చూసిన హీరోయిన్ ఏమనుకుంటుందంటే డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను అనమాట, హీరో గాడు పోస్ట్ బాక్స్ లో లెటర్ వేస్తున్నాడే, కొంపదీసి వాడికి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని చెప్పేసి అంటంతో తన ఫ్రెండ్ కూడా ఉండే ఉంటుందిలే, ఎందుకంటే వాడు మామూలుడు కాదని చెప్పి అంటంతో ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ హీరో బ్యాగ్ చెక్ చేస్తుంది. అందులో కూడా ఒక లెటర్ ఉంటుంది. అసలు ఈ లెటర్ ఏంటని చెప్పి తీసి చూస్తే అది ప్రెసిడెంట్ కి రాసిన లెటర్ అనమాట. దాంతో కరెక్ట్ గా అదే సమయానికి హీరో అక్కడికి వస్తాడు. అసలు నా లెటర్స్ తో మీకేంటి పని అని చెప్పేసి వాళ్ళని తిడతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత హీరో ఇంటికి వెళ్ళేసరికి బాగా చీకటపడిపోతుంది అనమాట. రోజు అంతే. అదే సమయంలో అక్కడికి హీరో వాళ్ళ నాన్న వస్తాడు. కాకపోతే హీరోతో వాళ్ళ నాన్న అస్సలు మాట్లాడు. అయినా సరే వాళ్ళిద్దరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే మనకు విషయం తెలుస్తుంది. బేసికల్ గా హీరోతో వాళ్ళ నాన్న ఎందుకు మాట్లాడంటే హీరో వాళ్ళ నాన్న ఏమో పక్క ఊర్లో రైల్వే స్టేషన్ లో పనిచేస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం నేను ఇక్కడే ఉంటాను, ఆ ఊరికి రానని చెప్పేసి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. కానీ హీరో వాళ్ళ నాన్న మాత్రం అక్కడికి రారా, మనం ప్రశాంతంగా ఉందాము, ఇక్కడే ఉంది, కనీసం రైల్వే స్టేషన్ కూడా లేదని చెప్పేసి అంటంతో హీరో మాత్రం నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి అంటూ ఉంటాడు. అందుకని హీరోతో వాళ్ళ నాన్న మాట్లాడు. అది సంగతి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజ్ డేస్ గా సైకిల్ తొక్కుంటూ హై స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ యాజ్ డేస్ గా కార్ లో వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత హీరో అంటుంది అనమాట అలా వెళ్లేటప్పుడే, చూడు నీకు అసలు లెటర్ రాయడం కూడా రావట్లేదు, ఎవరన్నా ప్రెసిడెంట్ కి అలా లెటర్ రాస్తారా, నేను ఒక పొలిటీషియన్ కూతురుని కాబట్టి ప్రెసిడెంట్ కి ఎలా లెటర్ రాస్తే ఆయన దగ్గరికి వెళ్తుందో నాకు బాగా తెలుసు అని చెప్పి అంటంతో హీరో షాక్ అయిపోతాడు, నువ్వు పొలిటీషియన్ కూతురు అని చెప్పేసి. ఆ తర్వాత తానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ హెల్ప్ అడుగుతాడు, ఎలా రాయాలో చెప్పవా అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఫస్ట్ మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం, ఆ తర్వాత నేను నీకు లెటర్ ఎలా రాయాలో నేర్పిస్తానని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారనమాట. హీరో కూడా హీరోయిన్ ఫ్రెండ్షిప్ నచ్చేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కూడా హీరోకి లెటర్ ఎలా రాయాలో నేర్పిస్తుంది. ఆ తర్వాత ఆ లెటర్ ని హీరో పోస్ట్ బాక్స్ లో వేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే ఇంకో లెటర్ వేయి, ఎందుకైనా మంచిది, రెండింటిలో ఏదో ఒకటి రీచ్ అవుతుందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ వేసి లెటర్ ని వేస్తాడు. ఆ తర్వాత హీరోని వెళ్ళాలని చెప్పేసి అంటంతో ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి అడుగుతుంది. ఏం లేదు, ఆ సొరంగ మార్గం నుంచి వెళ్ళాలి కదా మా ఊరు వాళ్ళందరూ, వాళ్ళకి నేనే చెప్పాలి ట్రైన్ వస్తుందా లేదా అని చెప్పేసి, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఇంత తెలివైన వాడు కదా, ట్రైన్ వస్తుందో రాదో చెప్పే డివైస్ కనిపెట్టొచ్చు కదా, వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడుతుందని చెప్పి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆ డివైస్ ని కనిపెడతాడు అనమాట. దానికోసం రాత్రి మొగులు కష్టపడుతూ ఉంటాడు. అది చూసిన హీరో వాళ్ళ అక్కే ఉంటుందంటే ఏమైందిరా నీకేమైనా పిచ్చి పెట్టిందని చెప్పి అంటంతో లేదు లేదు ఒక డివైస్ కనిపెట్టానని చెప్పేసి డివైస్ చూపిస్తాడు. దాని మీద 2 బొమ్మలు ఉంటాయి అనమాట. మామూలుగా ఒక మనిషి నుంచున్న బొమ్మ, కింద ఏమో ఇంకో బొమ్మ ఉంటుంది. చూడక్క అది నుంచునే బొమ్మ అంటే ఆగిపోవాలి, కిందదేమో కాళ్ళు చేతులు పైకెత్తిన బొమ్మ అంటే నడవాలని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అక్కే ఉంటుందంటే ఒరే అది నడిచినట్లేదురా, గాల్లో ఎగిరినట్టు ఉందిరా అని చెప్పి అంటంతో అలాంటిది ఏం లేదు, నాకు నడిచినట్టే ఉందని చెప్పేసి ఆ డివైస్ తీసుకెళ్లి సొరంగం దగ్గర ఉన్న ఎంట్రన్స్ లో బిగిస్తాడనమాట. బిగించిన తర్వాత అందరికి ఏం చెప్తాడంటే ఈ మధ్యలో ముళ్ళు ఉంది కదా, అది గనక పైకి ఉందనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, నడవటం ఆపేయాలి, అంటే పక్కెళ్ళిపోయి నుంచోవాలి, అంటే ట్రైన్ వస్తుందని. ఆ ముళ్ళు కిందకు వచ్చిందనుకో మనకి ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పేసి మనం హ్యాపీగా నడవచ్చు అని చెప్పి అంటంతో అది నడిచినట్లేదు ఎగిరినట్టుందని చెప్పేసి అందరూ అంటారు. దాంతో హీరో వాళ్ళ అక్క పగలబడిన అవుతుంది, అది ఎగిరినట్టు కాదు నడుచుకుంటూ వెళ్ళినట్టు అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత ట్రైన్ వస్తుంది అనమాట. దాంతో అందరూ పక్కెళ్తారు. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ముళ్ళు కిందకి దిగుతుంది. దాంతో ఆ ఊరి ప్రజలందరూ ఎంతగానో ఆనందపడతారు, ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు బాగా తెలుస్తుందని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్కే ఉంటుందంటే ఏంటంటే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలా అని చెప్పేసి ఆ బొమ్మలో లాగా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది. దాంతో హీరో నవ్వుకుంటూ ఉంటాడు, వాళ్ళ అక్క కూడా తనని టీచ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో స్కూల్ కి వెళ్ళిన తర్వాత సైన్స్ టీచర్ హీరోని పిలుస్తాడు అనమాట. పిలిచి తనకి కొన్ని బుక్స్ ఇస్తాడు, చదువుకో అని చెప్పి అంటాడు. బేసికల్ గా బుక్స్ కొనుక్కోవడానికి హీరో దగ్గర డబ్బులు లేవన్నమాట. అందుకని ఆయనే గ్రహించి వీడు బాగా చదువుతాడని చెప్పేసి హీరోకి ఆ బుక్స్ ఇస్తాడు. హీరో ఏమో ఆ బుక్స్ బాగా చదువుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ తో పాటు లైబ్రరీకి వెళ్ళినా కూడా హీరో మాత్రం ఆ బుక్సే చదువుతూ
ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎప్పుడు చూసినా బుక్స్ చదువుతున్నావు ఏంటి అసలు అని చెప్పి అంటంతో ఏం లేదు నాకు ఆస్ట్రోనాట్ అవ్వాలని చెప్పేసి కోరిక, కాకపోతే పై చదువులకు నా దగ్గర డబ్బులు లేవు, సియోల్ పోయి చదువుకోలేని చెప్పేసి అంటంతో మరి నీ కోరిక ఏంటని చెప్పేసి హీరోని అడుగుతాడు. నాకంటూ ఏం కోరికలు లేవు, నాకంటూ జీవిత లక్ష్యం లేదు, కానీ నిన్ను మాత్రం బాగా చదివించాలి, నీ జీవిత లక్ష్యానికి నేను హెల్ప్ చేస్తానని చెప్పి అంటంతో హీరో షాక్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఈ బుక్స్ నువ్వు ఎప్పుడు చదివే గానీ కొన్ని రొమాంటిక్ బుక్స్ ఉంటాయి లవ్ స్టోరీస్ అని చెప్పేసి వాటిని చదవమని హీరోకి ఆ బుక్స్ ఇస్తుంది. సాయంత్రం హీరో ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్స్ చదువుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోని వాళ్ళ అక్క పట్టుకుంటుంది. ఎరా ఏం బుక్స్ చదువుతున్నారో నువ్వు అని చెప్పి అంటంతో కాదక్క మా ఫ్రెండ్ ఇచ్చింది తను చదవమని అని చెప్పి అంటంతో అప్పుడు హీరో వాళ్ళ అక్క ఏముంటుందంటే మొత్తానికి నా తమ్ముడు పెద్దోడు అయిపోయాడు, నువ్వు మామూలుడు కదరా అని చెప్పేసి ఆ అమ్మాయి నేను ఇష్టపడుతుందిరా, అందుగా నీతో అంత క్లోజ్ గా ఉంది, కానీ నువ్వేంట్రా అంటే అంకుల్ గడ వేసుకున్నట్టు ఈ బట్టలు వేసుకుంటావు కాబట్టి డ్రెస్ మార్చ్ అని చెప్పి అంటంతో హీరో కూడా డ్రెస్ మార్చేస్తాడు. మరుసటి రోజు నుంచి హీరో ఒక రేంజ్ లో బట్టలు వేసుకుని వెళ్తాడు. అంతేకాకుండా హీరోయిన్ తీసుకుని రెస్టారెంట్ కి వెళ్ళి బేసికల్ గా ఎప్పుడు చూసినా హీరోయిన్ ఆర్డర్ ఇస్తుంది, కానీ ఈసారి మాత్రం హీరోనే ఆర్డర్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది వీడిలో ఎంత మార్పు వచ్చింది అంటే అని చెప్పేసి. అలా రోజులు గడిచేకొంది వీళ్ళ రిలేషన్ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. అదే సమయంలో హీరోయిన్ అడుగుతుంది అనమాట, చూడు నువ్వు సియోల్ వెళ్ళి చదువుకుంటావు అవకాశం ఉంటే అని చెప్పేసి అంటంతో అవకాశం ఉన్నా చదువుకోలేను, ఎందుకంటే మా కుక్కతో ఇంట్లో ఉంటుంది, తనను వదిలిపెట్టి రాలేను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడేంటి మీ ఊరికి రైల్వే స్టేషన్ కావాలి, వస్తే రోజు ట్రావెల్ చేసి చదువుకుంటావు అని చెప్పేసి అంటంతో తప్పకుండా అని చెప్పేసి అంటాడు. దాంతో ఇప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఎవరు ఆయనకి తెలియలే కదా ప్రెసిడెంట్ కి, నువ్వు ఫేమస్ అయితే మాత్రం ఖచ్చితంగా లెటర్ రాసింది ఈడే అని చెప్పేసి ఆయన రియాక్ట్ అవుతాడు. అందులో క్విజ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా దానికి ప్రెసిడెంటే బహుమతి ఇస్తాడంట అని చెప్పేసి మ్యాథ్స్ క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొంటాడు. దాంట్లో హీరో ఎగ్జామ్ రాస్తాడు, అందులో ప్రైజ్ కూడా గెలుచుకుంటాడు. కానీ అక్కడికి వస్తుంది ప్రెసిడెంట్ కాదు ఎడ్యుకేషనల్ ప్రెసిడెంట్ అనమాట. దాంతో హీరోయిన్ ఇద్దరు డిసప్పాయింట్ అయిపోతారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సరే ఆయన మన దగ్గర రావడం ఎందుకు, మనమే ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరు బస్ ఎక్కి సియోల్ కి బయలుదేరతారు. కాకపోతే హీరో ఎప్పుడు చూసినా ట్రైన్ లో ట్రావెల్ చేశాడు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాడు, సైకిల్ తొక్కుంటూ వెళ్ళాడు, కానీ బస్సులో ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం వల్ల మనోడికి భయంకరంగా వామిటింగ్స్ అవుతాయి. దాంతో ఇద్దరు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు బాగా డిసప్పాయింట్ అయిపోతారనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మా ఇంటికి రా సినిమా చూద్దాం అని చెప్పేసి హీరోని తన ఇంటికి తీసుకెళ్తుంది. VCR లో సినిమా ప్లే చేస్తుంది. ఆ సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారిపోయి ఇద్దరు ముద్దు పెట్టుకుందాం చెప్పి అనుకుంటారు. అదే సమయంలో బయట హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. అందులోను ఆ VCR క్యాసెట్ ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ రొమాంటిక్ సీన్ వచ్చిందో అక్కడ స్టక్ అయిపోతుంది. దాంతో హీరో ఆ క్యాసెట్ బయటకు తీసి టేపు తెంపేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి హీరోని పరిచయం చేస్తుంది. నేను చెప్పాను కదమ్మా హీరో అని చెప్పేసి బాగా చదువుతాడని చెప్పి అంటంతో అవునా బాబు అని చెప్పేసి భోజనం చేసి వెళ్ళని చెప్పి అంటుంది. కానీ హీరో మాత్రం నాకు టైం అయిపోతుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు యాజ్ ఇట్ ఈస్ గా హీరో మళ్ళీ స్కూల్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించదు. అందులోని హీరో భయపడిపోతూ ఉంటాడు. ఒకవేళ తనకు ముద్దు పెట్టాలనుకున్న విషయం వాళ్ళ అమ్మకు తెలిసిపోయిందేమో, అందుకే స్కూల్ కు రానిలేదేమో అని చెప్పేసి అనుకుంటాడు. ఈ గ్యాప్ లో ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారని చెప్పేసి ఒక టీచర్ వస్తుంది అనమాట. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న ఉంటాడు. సార్ దయచేసి నాకు క్షమించండి, నాకేం తెలియదండి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నావు బాబు, నా కూతుర్ని సియోల్ పంపిద్దాం అనుకుంటున్నాను చదువుకోవడానికి, దాంతో పాటు నువ్వు కూడా వెళ్తావా, ఎందుకంటే నా కూతురు నీ గురించి చెప్పింది నువ్వు బాగా చదువుతావంట, కాకపోతే ఫైనాన్షియల్ కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయంట కదా, నువ్వు చదువుకుంటే నేను చదివిస్తాను నువ్వు వెళ్తావా అని చెప్పి అనడంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది ఓహో వచ్చింది ఎందుకా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది అనమాట. కానీ హీరో మాత్రం నా వల్ల కాదని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అక్కతో జరిగింది చెప్తాడు అనమాట. అక్క ఇలా ఆఫర్ వచ్చింది, నేను రానని చెప్పాను, ఎందుకంటే నీతో పాటు నేను ఉండాలని చెప్పి అనడంతో హీరోను వాళ్ళ అక్క తిడుతుంది. నీకైనా పిచ్చి పట్టిందారా, ఎప్పుడు చూసినా నాతో ఉంటే ఇక్కడ ఉంటే నువ్వు చదువుకునే దానికి అర్థం ఉండదు, నువ్వు వేరే ఊర్లు చదువుకోవాలని చెప్పినా సరే హీరో మాత్రం మాట వినడు. ఇదిలా ఉంటే ఒక రోజు హీరో స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ట్రైన్ లో వెళ్లేటప్పుడు టనల్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ కింద చాలా మంది ఏదో వెతుకుతూ ఉంటారు. దాంతో హీరోకి భయం వేస్తుంది, ఎవరికైనా ట్రైన్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి పక్క స్టేషన్ లో దిగి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే నిజంగానే ఎవరో ఒక ఆవిడ అక్కడ నుంచి కింద పడిపోయింది అనమాట. దాని వల్ల ఆవిడ కూతురు అనాథ అయిపోయింది. అంతేకాకుండా అక్కడ హీరో వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. వాళ్ళ నాన్న హీరోని చూసి బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ట్రైన్ వచ్చింది కదా, అంటే హీరో ప్రైజ్ గెలుచుకున్న తర్వాత హీరో లక్క అందరూ వెళ్తూ ఉన్నారు కదా, అప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు అందరూ పక్క వెళ్ళారు కదా, అనుకోకుండా హీరో వాళ్ళ అక్క చేతిలో ఉన్న బహుమతి కిందకి జారి పడిపోతుంది అనమాట. దాన్ని పట్టుకునే ప్రాసెస్ లో హీరో వాళ్ళ అక్క కూడా అక్కడి నుంచి కింద పడిపోతుంది. హీరో కళ్ళ ముందే వాళ్ళ అక్క చనిపోతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క శవం కోసం అందరూ వెతుకుతారు, కానీ ఆ అమ్మాయి శవం కూడా కనిపించదు. దాంతో హీరో వాళ్ళ నాన్నకి గుండె పగిలిపోయి తన కూతురు లేకుండా నేను కూడా బతకలేనని చెప్పేసి తాను కూడా చనిపోదామని చెప్పేసి నీళ్ళలోకి వెళ్తాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అక్కను వెతుక్కుంటూ అక్క ఎక్కడికి వెళ్ళావు అక్క అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటాడు. ఆ కేకలు విన్న తర్వాత హీరో వాళ్ళ నాన్నకి సడన్ గా తన కొడుకు గుర్తొస్తాడు. ఇప్పుడు నేను చనిపోతే వాడికి భూమి మీద ఎవరుంటారని చెప్పేసి తాను అక్కడి నుంచి బయటకు వస్తాడు.
వచ్చిన తర్వాత తన కొడుకుని ఎత్తుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరో ఏదైతే ప్రైజ్ గెలుచుకున్నాడో ఆ ప్రైజ్ ని తీసుకెళ్తాడు. కానీ మరుసటి రోజు హీరోకి కోపం వచ్చేస్తుంది. ఈ ప్రైజ్ వల్లే మా అక్క చనిపోయిందని చెప్పేసి తీసుకెళ్లి ఊరవతల ఇసిరేస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న లోకో పైలట్ కదా, తానేమంటాడంటే నేను ఈ ఉద్యోగం మానేస్తానండి అని చెప్పేసి అంటాడు. కానీ తన పై అధికారి ఏమంటాడంటే చూడండి, ఈ ఊరికి సంబంధించిన వాడు నువ్వు నీ ఫ్రెండ్ మాత్రమే, మీ ఇద్దరిలో ఒకడు మానేస్తే నీ ఫ్రెండ్ చాలా ఇబ్బంది పడతాడు, అందులోనూ నువ్వు కూడా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడతావు, కాబట్టి ఆలోచించు, నువ్వు నీ కొడుకు ఇక్కడికి వచ్చేసేయండి, ఈ స్టేషన్ ఉన్న ఊర్లోనే హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా బతకండి అని చెప్పడంతో అప్పుడు హీరో వాళ్ళ నాన్నకి ఊరు పిలుచుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తాను కూడా తన కొడుకుని తీసుకొని తిరిగి ఊరికి వచ్చేస్తే వాళ్ళ అక్క చనిపోయిన విషయం మర్చిపోయి వీడు కూడా చదువు మీద శ్రద్ధ పెడతాడు అనుకుని సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. కానీ అదే రోజు సాయంత్రం మన కథలో హీరో మాత్రం ఒక్కడే కూర్చొని ఆలోచించుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి ట్రోఫీ వస్తుందన్నమాట. ఇది నేను బయట విసిరేసి పడేశాను కదా, ఎక్కడికి ఎలా వచ్చిందని చెప్పి ఆలోచించుకుంటున్నప్పుడు సడన్ గా పక్కన వాళ్ళ అక్క కనిపిస్తుంది. దాంతో మనోడికి భయం వేసి పెద్దగా కేక వేస్తాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని చెప్పి అడిగితే ఏమీ లేదు నాన్న అని చెప్పి అంటాడు. ఎందుకంటే హీరో వాళ్ళ అక్క తనకు కనిపిస్తుంది కానీ వాళ్ళ నాన్నకు కనిపించదు. ఆ తర్వాత సరే పడుకో అని చెప్పేసి వాళ్ళ నాన్న అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే హీరో ఏమంటాడంటే అక్క నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావా, నీకు దెబ్బలు తగలేదా అని చెప్పేసి అంటంతో నేను నీ కోసం తిరిగి వచ్చాను, ఎందుకంటే నేను లేకుండా నువ్వు వండలేవు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునక్క అని చెప్పేసి అంటాడు. మరి వెళ్ళిపోమ్మంటావా అని చెప్పి అంటంతో వద్దక్క అని చెప్పేసి వాళ్ళ అక్కను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో వాళ్ళ అక్క చనిపోయింది కానీ తన ఆత్మ మాత్రం హీరో కోసం మళ్ళీ తిరిగి వచ్చింది, అది మ్యాటర్. అంతేకాకుండా హీరోతో వాళ్ళ అక్క ఏముంటుందంటే నేను నీతోనే ఉంటాను, నువ్వు మాత్రం బాగా చదువుకో అని చెప్పి అంటంతో నువ్వు నాతో ఉన్నంత కాలం నేను బాగా చదువుకుంటాను, నువ్వు చెప్పినట్లే చేస్తానని చెప్పేసి అంటంతో నువ్వే కంగారు పడకు, నేను ఎప్పుడు నీతో పాటు ఉంటానని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ ఈ ఇంట్లో నువ్వు ఉన్నంత కాలం నీతో ఉంటానని చెప్పి అంటంతో ఇక హీరో ఆనందానికి అవధులే ఉండవు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే మనం ఇక్కడ కాదు వేరే ఊరు వెళ్ళిపోవాలి, పక్కన ఊరు ఉంది కదా స్టేషన్, అక్కడికి వెళ్దామని చెప్పి అంటంతో హీరో మాత్రం రానని చెప్పి అంటాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళ అక్క కనిపించదు కదా, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది కదా, అందుకే నేను రానంటాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం బతిమలాడతాడు, తిడతాడు, లాగుతాడు, ఏం చేసినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట. హీరో మాత్రం ఇదే ఇంట్లో ఉంటానని చెప్పేసి పంతం బట్టి మరీ ఉంటాడు. ఏమైందా నీకని చెప్పి అడిగితే అక్క ఇక్కడే ఉందని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చేసి అక్క ఎప్పుడో చనిపోయిందని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరోకి మాత్రం వాళ్ళ అక్క ఆత్మ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ నాన్నకు కనిపించదు కదా. అందులోనూ హీరో వాళ్ళ అక్క ఆత్మ అదే ఇంట్లో ఉండి బాధపడుతూ ఉంటుంది. కానీ ఎలాగోలాగా హీరో మాత్రం అక్కడే ఉంటా అని చెప్పి అంటాడు. అప్పటి నుంచి హీరో వాళ్ళ నాన్న పక్క ఊర్లో ఉంటూ ఉంటాడు, అక్కడ స్టేషన్ లో పని చేసుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు వచ్చి కొడుకుని చూసుకుంటూ ఉంటాడు, అది సంగతే. అందుకనే హీరోని హై స్కూల్ తీసుకెళ్లేటప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నకి హాయ్ చెప్పింది కదా, అందుకనే వాళ్ళ నాన్న రిప్లై ఇవ్వలేదు. ఇంకా ముఖ్యంగా హీరో హై స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ అక్కకి బొకే ఇస్తూ ఫోటో దిగాడు కదా, అందుకనే ఆ ఫోటోగ్రాఫర్ అడిగాడు సార్ పక్కన ఎవరు లేరు కదా ఎందుకు అలా దిగుతున్నారని చెప్పి అనడంతో హీరో మాత్రం లేదు లేదు నువ్వు తీయని చెప్పేసి అంటాడు. ఆ ఫోటోలో కూడా హీరో ఒక్కడే ఉంటాడు, అది సంగతి. కట్ చేస్తే ఇప్పుడు కథ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ వాళ్ళని సీఎల్ తీసుకెళ్లి చదివిస్తా అని చెప్పి అన్నాడు కదా, అందుకని హీరోయిన్ రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది, హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ హీరో కోసం ఎంత వెయిట్ చేసినా హీరో మాత్రం రాడనమాట. ఎందుకంటే తను ఉంటున్న ఇల్లు వదిలేసి వస్తే ఇక మీదట జీవితంలో తనకి వాళ్ళ అక్క కనిపించదు, అందుకని తానేమో దూరం నుంచి చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా వెయిట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో బాధపడుకుంటూ ఇంటికి వస్తున్నప్పుడు సడన్ గా తనకు అక్కడ తన వల్ల ఒక ఆవిడ చనిపోయింది కదా, సిగ్నల్ సరిగా పనిచేయక ఆవిడ కూతురు మాత్రం ఒక్కతే ఉంటుంది అక్కడ. ఆ అమ్మాయిని చూసి హీరో బాధపడతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి అనమాట. ఒక రోజు సడన్ గా హీరోకి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, ప్రెసిడెంట్ అసిస్టెంట్లు అనమాట. వాళ్ళు ఏమంటారంటే నువ్వేనా ప్రెసిడెంట్ గారికి కంటిన్యూస్ గా లెటర్ రాస్తుందని చెప్పేసి అంటంతో నేనే సార్ అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరినీ పిలిచి చెప్తాడు అనమాట పెద్దల్ని. ఏం జరిగిందంటే ప్రెసిడెంట్ హీరో రాసిన లెటర్ కి రియాక్ట్ అయ్యి మీ ఊరికి రైల్వే స్టేషన్ నేను శాంక్షన్ చేస్తానని చెప్పి అంటాడు. కానీ అక్కడున్న లోకల్ అధికారులు మాత్రం ఇప్పుడు అన్నిటిని రెడీ చేసుకొని అక్కడికి ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి స్టేషన్ బిల్డ్ చేయాలంటే చాలా రోజులు టైం పడుతుందని చెప్పేసి అంటారు. దాంతో హీరో ఏమనుకుంటాడంటే మన ఊరు స్టేషన్ నేనే బిల్డ్ చేస్తానని చెప్పేసి ఒక్కడే కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. అందులోనూ రీసెంట్ గా ఒకటి చనిపోయింది కదా ఒక ఆవిడ కూతురు వచ్చి హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు మాత్రం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే సడన్ గా హీరోకి ఒక పార్సల్ వస్తుంది అనమాట. అందులో ఒక టేప్ రికార్డర్ అంతేకాకుండా క్యాసెట్లు కూడా వస్తాయి. అది పంపించింది ఎవరో కాదు హీరోయిన్ అనమాట. హీరోయిన్ పంపించిందని చెప్పేసి హీరో ఆతృతగా అందులో క్యాసెట్ పెట్టి ప్లే చేస్తున్నప్పుడు సడన్ గా హీరో దగ్గరికి వాళ్ళ అక్క వస్తుంది. ప్లే చేయరా నేను కూడా వింటా అని చెప్పి అంటంతో లేదక్క నువ్వు వెళ్ళక్క అని చెప్పి అంటాడు. అంత సీన్ లేదురా ప్లే చేయని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ మాట్లాడి పంపించిన రికార్డింగ్స్ ఉంటాయి అనమాట. అందులో హీరోయిన్ ఏమంటుందంటే ఎరా నాతో పాటు సీఎల్లో చదువుకుంటాను నన్ను మోసం చేసావు కదా అని చెప్పేసి అంటుంది. అందులోను ప్రెసిడెంట్ పర్మిషన్ ఇచ్చాడంటగా మీ ఊరికి స్టేషన్ కి, ఇక మీద ఆయనకి లెటర్ రాయటం ఆపేసి నాకు లెటర్ రాయటం మొదలు పెట్టు, నువ్వు గనక నాకు లెటర్ రాయటం ఆపేసి అనుకో నీకు మామూలుగా ఉండదని చెప్పేసి అంటంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం, అందులోని హీరోయిన్ కూడా హీరో అంటే ప్రాణం. ఇదిలా ఉంటే మరుసటి రోజు నుంచి హీరో ఒక్కడే కష్టపడుతూ ఉంటాడు అనమాట. అలా పని చేస్తున్నప్పుడు ఆ ఊర్లో ఒక అతను వచ్చేసి చూడండిరా వీడు మన కోసం కష్టపడుతున్నాడు, మన ఊరి కోసం కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మోటివేట్
మోటివేట్ చేసి అందరినీ తీసుకొస్తాడు. సో దాంతో అందరు కష్టపడి ఎలాగోలాగా వాళ్ళ ఊరికి రైల్వే స్టేషన్ బిల్డ్ చేసుకుంటారు. కానీ అక్కడ ఉన్న పెద్ద ఆయన ఏమంటాడంటే, సరేరా బాబులు మనం రైల్వే స్టేషన్ కట్టుకున్నాం గానీ దీనికి పేరేం పెడదామని చెప్పి అనడంతో, ఇంకేముంది చనిపోయిన వీళ్ళ అక్క పేరే పెడదామని చెప్పి అనడంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. దాంతో ఆ రైల్వే స్టేషన్ కి చనిపోయిన వాళ్ళ అక్క పేరు పెడతారు. ఇదిలో ఉంటే అదే సమయంలో ఒక జర్నలిస్ట్ వచ్చేసి హీరోని ఇంటర్వ్యూ చేయొచ్చా అని చెప్పి అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళుగా ఒక రైల్వే స్టేషన్ కట్టుకున్నారు కదా, దీని గురించి నేను పేపర్ లో వేస్తాను, మీ పర్మిషన్ ఇస్తే అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు, అంటే ఆ రోజు హీరో బర్త్డే అనమాట. నా బర్త్డేకి ఏముందని అని చెప్పేసి ఒక ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ ఉంటుంది. చూసి షాక్ అయిపోతాడు. నీ కోసం నేను వచ్చాను, అవును నువ్వు రోజు స్కూల్ కి ఇంత దూరం నడుచుకుంటూ వస్తావు అని చెప్పేసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. సరే సరే పద, నాకు బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, మీ అక్క ఎక్కడ అని చెప్పి అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అక్క చనిపోయిందన్న సంగతి ఇప్పటివరకు చెప్పలేదు అనమాట. లేదు మా అక్క బయటకు వెళ్ళిందని చెప్పేసి అంటాడు. మరోవైపు హీరో వాళ్ళ అక్క ఒకటి కూర్చొని హీరోయిన్ ని చూస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ హీరోది ఎలా అంటుంది అనమాట, సైన్స్ టీచర్ చెప్పాడు కదా నీకు ఎగ్జామ్ ఉందని, మరి అటెండ్ చేస్తున్నావు అని చెప్పి అంటంతో సైలెంట్ గా ఉండని చెప్పేసి అంటాడు. ఎందుకంటే పక్కన వాళ్ళ అక్క ఉంటుంది కాబట్టి. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, నీకేంటి కోరిక, ఆస్ట్రోనాట్ అవ్వాలని చెప్పేసి, కొరియాలో జరిగే ఈ ఎగ్జామ్ కి అటెండ్ అయితే నువ్వు అందులో పాస్ అయితే గవర్నమెంట్ వాళ్ళు నీకు స్కాలర్షిప్ ఇచ్చి మరి చదివిస్తారు, చదువుకోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ అక్కకి అర్థం అవుతుంది తన తమ్ముడికి చాలా కోరికలు ఉన్నాయి, ఆస్ట్రోనాట్ అవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో చేత కేక్ కట్ చేపిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వదిలిపెడతానికి హీరో తీసుకెళ్తుంటాడు అనమాట అదే ట్రాక్ మీద. అలా వీళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు హీరోయిన్ అడుగుతుంది అనమాట, నేను చెప్పాను కదా నీకు లెటర్ రాయమని, ఒక్క లెటర్ కూడా నువ్వు రాలేదని చెప్పి అంటంతో, రాస్తాను కానీ నాకు అడ్రస్ తెలియదు కదా, నువ్వేమో నాకు అడ్రస్ చెప్పలేదని చెప్పి అంటంతో, అయ్యో మర్చిపోయానని చెప్పేసి హీరోకి అడ్రస్ ఇస్తుంది. అంతేకాకుండా హీరో వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే టార్చ్ లైట్ ని ఆపేస్తాడు. ఏంట్రా టార్చ్ లైట్ ఆపేసావు, నాకు భయంగా ఉందని చెప్పి అంటంతో, అటు చూడని చెప్పేసి అంటంతో ఆ ట్రాక్ పక్కన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మీద మెనుగురు పొరుగులు ఉంటాయి, అవన్నీ వెలుగుతూ ఉంటాయి. అది చూసిన తర్వాత హీరోని ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో స్కూల్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత సైన్స్ టీచర్ ఏం చేస్తాడంటే హీరోకి హాల్ టికెట్ ఇస్తాడు. నువ్వు కనుక సియోల్కి వెళ్లి ఎగ్జామ్ రాస్తే అందులో పాస్ అయితే గవర్నమెంట్ వాళ్ళు నీకు స్కాలర్షిప్ ఇచ్చి మరి అమెరికాలో చదివిస్తారు, నీ జీవితం మారిపోతుంది కాబట్టి తీసుకొని చెప్పేసి హాల్ టికెట్ ఇస్తాడు. దాంతో హీరో తీసుకొని వస్తాడు. కానీ హీరోకి ఈ ఊరు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ అక్కని మళ్ళీ మళ్ళీ చూడలేడు కదా. అందులోనే హీరో వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే తను ఏదైతే ప్రైజ్ గెలుచుకున్నాడో ఆ ప్రైజ్ ని పట్టుకోబోయి వాళ్ళ అక్క చనిపోయింది కదా, వాళ్ళ అక్క చావుకి తానే కారణం అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా హీరో ఎప్పుడైతే డెలివరీ అవుతాడో ఆ క్షణం, అంటే హీరో డెలివరీ అయిన మరుక్షణం వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. వాళ్ళ అమ్మ చావుకు కూడా తానే కారణం అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. సడన్ గా వాళ్ళ అక్క వస్తుంది అనమాట. వెంటనే హీరో హాల్ టికెట్ దాచిపెట్టేస్తాడు. అప్పుడు హీరోతో వాళ్ళ అక్క ఏమంటుందంటే, చూడు నేను నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏమైపోతావు అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయావు, అది కూడా నాకన్నా వయసులో పెద్దోడు అయిపోయావు, కాబట్టి ఇప్పుడు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోగలవు. కానీ నేను ఈ క్వశ్చన్ చెప్పనా అక్క, నువ్వు ఇంక నాకు అవసరం లేదు అక్క, నేను హ్యాపీగా ఉంటాను అక్క అని ఒకే ఒక్క మాట చెప్పు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు, ఏమీ మాట్లాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఊర్లో రైల్వే స్టేషన్ కట్టుకున్నారు కదా, అక్కడికి ఊరు వాళ్ళందరూ జాయిన్ అవుతారనమాట. ఎందుకంటే ఈ రోజు రైలు వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతో అందరూ రైలు ఆగుతుందని చెప్పేసి ఆశగా వెళ్తారు. అందులోనూ ఆ ట్రైన్ డ్రైవర్ అంటే లోకో పైలట్ ఎవరో కాదు, హీరో వాళ్ళ నాన్న అనమాట. ట్రైన్ వాళ్ళ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆగుతుందని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ ట్రైన్ అక్కడ ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎప్పుడైతే రైల్వే స్టేషన్ అక్కడ వేయొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడో అంతవరకే ఇచ్చాడు, కానీ ట్రైన్ అక్కడ ఆగాలి అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అనమాట. దాంతో హీరో వాళ్ళ నాన్నే బాధపడతాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఏమంటారంటే, నువ్వేం కంగారు పడకరా, మనకి ఏదో ఒక రోజు ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది, ఖచ్చితంగా మీ ఊర్లో ట్రైన్ ఆగుతుందని చెప్పి అనడంతో, ఒరే మర్చిపోయిన నీ కొడుకు గురించి ఒక మ్యాగజైన్ లేసారు చూడరు అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ నాన్న కూడా చూస్తారు. అందులో ఇప్పుడు హీరో రైల్వే స్టేషన్ కట్టాడు కదా, దానికి ఇచ్చిన ఇంటర్వ్యూ అనమాట. అందులో మనోడు ఏమంటాడంటే, మా అమ్మ చనిపోవడానికి కారణం నేనే అండి, ఎందుకంటే నన్ను కన్న తర్వాత చనిపోయింది. అందులోనూ మా అక్క చనిపోవడానికి కూడా కారణం నేనే అండి, ఎందుకంటే నేను గెలుచుకున్న ప్రైజ్ పట్టుకునే ప్రాసెస్ లో తను నీళ్ళలో పడిపోయింది, అలా పడిపోవటం వల్ల తను చనిపోయిందని చెప్పేసి అందులో రాస్తారనమాట. అదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చేసి, అవయా నీకు డబ్బులు కావాలంటే వేరే విషయం ఏదైనా రాసుకోవయా, నా కొడుకుని తక్కువ చేసి రాస్తావా అని చెప్పేసి అంటంతో ఆ జర్నలిస్ట్ ఏమంటాడంటే, చూడండి అందులో రాసిన ప్రతి ఒక్క అక్షరం మీ అబ్బాయి చెప్పిందేనండి, మీ అబ్బాయికి మీ భార్య చావుకి మీ కూతురు చావుకి తానే కారణం అని చెప్పేసి మనసులో ఒక గిల్టీ పెట్టుకుని ఎప్పటి నుంచో బతుకుతున్నాడు, తను ఒక గిల్టీ ఫీలింగ్ తో ఉన్నాడు, వెళ్ళి ముందు నీ కొడుకుని మీట్ అవ్వని చెప్పంటంతో అప్పుడు అర్థం అవుతుంది హీరో వాళ్ళ నాన్నకి తన ఇల్లు ఎందుకు వదిలిపెట్టి రావట్లేదు, తను ఎందుకు ఎవరితో మాట్లాడలేదు, తను అసలు ఆ ఊరు ఎందుకు వదిలిపెట్టి రావట్లేదో తనకి ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు హీరోని చూపిస్తారు. తానేంటంటే తాను కట్టుకున్న ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చుంటాడు. అంతేకాకుండా చేతిలో హాల్ టికెట్ ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ అక్క వచ్చి ఏమంటుందంటే, దయచేసి నువ్వు ఎగ్జామ్ రాయరా, నీ జీవితం మారిపోతుందని చెప్పంటంతో అప్పుడు హీరో వాళ్ళ అక్కతో ఇలా అంటాడు, చూడక్క నేను పుట్టిన తర్వాత అమ్మ
చనిపోయింది, ఆ తర్వాత నువ్వు చనిపోయావు, ఆ కోపం నాన్న నా మీద పెట్టుకున్నాడు, అందుకని నాన్న కోసం ఈ స్టేషన్ కట్టాను, అయినా సరే నాన్న నా వైపు చూడలేదక్క. ఒక్క నిమిషం ఆలోచించండి, నేను గనక పుట్టకపోతే అమ్మ బతుకుండేది, నువ్వు బతుకుండేదానివి, కానీ నేను పుట్టిన తర్వాత మీ ఇద్దరిని చంపేశానక్క, అందుకని నాన్న నాతో మాట్లాడలేదని చెప్పడంతో నీకేమైనా పిచ్చి పట్టిందరా అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి హీరో వాళ్ళు అక్కడ అడుగుతుంది. దానికి హీరో కోపం వచ్చేసి ఇదే నిజం అని చెప్పేసి హాల్ టికెట్ అక్కడ ఇసిరేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ సైన్స్ టీచర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత మీ అబ్బాయిని ఎలాగోలో ఒప్పించి ఎగ్జామ్ పంపించండి, తన జీవితం మారిపోతుంది, అందులో తన అమెరికాకి వెళ్ళి చదువుకుంటాడని చెప్పడంతో హీరో వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపోతాడు, అవునా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న ట్రైన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్లేటప్పుడు కూడా నా కొడుకు జీవితం బాగుండాలని చెప్పేసి ట్రైన్ మా ఊర్లో ఆగుతుందని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. అంటే వాళ్ళ ఊరు పేరు చెప్పి అనౌన్స్ చేస్తాడు. దాంతో పక్కన ఉన్న ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు, అరే మనకి ఇక్కడ చెప్పలేదు కదరా అని చెప్పడంతో నా కొడుకు కోసం నేను ట్రైన్ ఎక్కడైనా ఆపేస్తానని చెప్పేసి ట్రైన్ వాళ్ళ ఊర్లో ఆపి పరిగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రారా వెళ్దాం అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే నాన్న అంతా అయిపోయింది నాన్న అని చెప్పి అంటాడు. ఏమైందిరా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు, ట్రైన్ మన ఊర్లో ఆగిందని చెప్పి అంటంతో హీరోకి నమ్మకం కుదరదు. నాన్న ట్రైన్ మన ఊర్లో ఆగినా సరే హాల్ టికెట్ లేదు నాన్న అని చెప్పి అంటంతో సడన్ గా అప్పుడే హీరో వాళ్ళ అక్కేమంటుందంటే నేను తీసి పెట్టాను అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో స్టన్ అయిపోతాడు, నువ్వు తీసావా అని చెప్పేసి. మరోవైపు హీరో వాళ్ళ నాన్నేమో పెద్దగా అరుస్తాడు, రారా టైం అయిపోతుందని చెప్పేసి. ఇది విన్న తర్వాత హీరో అలాగే హీరో వాళ్ళ అక్క నవ్వుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు అలాగే మాట్లాడతాడు అనమాట. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్కే ఉంటుందంటే నువ్వు బాగా చదువుకోవాలరా, నేను నీ కోసం వచ్చిందే అందుకురా, నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్ ఉండాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి హాల్ టికెట్ తీసుకొని రెడీ అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూస్తే స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగుంటుంది. బేసికల్ గా హీరో లక్ష్యం అదనమాట, వాళ్ళ ఊర్లో ట్రైన్ ఆగాలి, కానీ ఫస్ట్ టైం ట్రైన్ అక్కడ ఆగుండటం వల్ల హీరో అది చూసి షాక్ అయిపోతాడు. ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కుతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న ట్రైన్ ని స్టార్ట్ చేస్తాడు. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ అక్క పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి, నా కోరిక మేరకు నువ్వు అమెరికాలో చదువుకోవాలని చెప్పి అంటంతో హీరో కూడా చాలా ఎమోషనల్ గా తప్పకుండా అని చెప్పి అంటాడు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పక్క ఊరు దాకా వెళ్ళిపోయి అక్కడ నుంచి వేరే కారులో వెళ్ళాలన్నమాట. దాంతో హీరో వాళ్ళ నాన్నుడు కదా, అతని ఫ్రెండ్ ఒక కార్ అరేంజ్ చేస్తాడు. అక్కడ దిగిన తర్వాత హీరో కోసం వాళ్ళ నాన్నే ఆ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు. నా కొడుకు కోసం నేను ఈ రోజు లీవ్ వేస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా హీరోతో వాళ్ళ నాన్న ఏమంటాడంటే అరే నువ్వు ప్రశాంతంగా పడుకో, ఎగ్జామ్ సెంటర్ వచ్చిన తర్వాత నేనే నిద్ర లేపుతా అంటాడు. హీరో కూడా పడుకుంటాడు. అలా ట్రావెల్ చేసుకుంటూ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తారు. కరెక్ట్ గా వీళ్ళు వచ్చేటప్పుడే అక్కడున్న సెక్యూరిటీ గేట్ క్లోజ్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సెక్యూరిటీని ఆపేస్తాడు. ముందు నువ్వు లోపలికి వెళ్ళరా అని చెప్పేసి కొడుకుని అంటాడు. దాంతో హీరో కూడా లోపలికి పరిగెడతాడు. ఆ తర్వాతే సెక్యూరిటీని వదిలేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత హీరోతో ఏమంటాడంటే నువ్వు మాత్రం ఎగ్జామ్ విరగది అని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా సరేనా అన్న అంటాడు. ఆ తర్వాత హీరో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన దాకా వాళ్ళ నాన్న బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరో కూడా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తాడు. అందులోనూ రిజల్ట్స్ రావడానికి కూడా టైం పడుతుంది అనమాట. ఇదిలా ఉంటే ఒక రోజు రిజల్ట్స్ వస్తాయి. దాంతో హీరో బాధపడుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ నాన్న వచ్చేసి నువ్వేం కంగారు పడకరా, ఈ ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ రాసుకోవచ్చు అని చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నాన్న నేను పాస్ అయిన నాన్న అని చెప్పి అంటాడు. హీరో వాళ్ళ నాన్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒరే పాస్ అయితే ఏడుస్తావు ఏంట్రా అని చెప్పి అంటంతో అప్పుడు నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా నాన్న అని చెప్పేసి అంటాడు. హెవా అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నా కొడుకు పాస్ అయ్యాడు, అమెరికాలో చదువుకుంటాడని చెప్పేసి ఎంతగానో ఆనందపడుకుంటూ అందరికీ ఈ విషయం చెప్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి సారీ చెప్తాడు. హీరోని ఆశ్చర్యపోతాడు, ఏమైంది నాన్న నీకు అని చెప్పేసి. అప్పుడు ఆయన అసలు విషయం చెప్తాడు అనమాట. బేసికల్ గా మీ అమ్మకి పురుటి నొప్పులు వచ్చినప్పుడు నువ్వు డెలివరీ అయ్యావు కదా, కానీ ఒక్క అరగంట ముందు నేను వచ్చుంటే మీ అమ్మను కాపాడుకునేవాడిని, కానీ నేను లేట్ గా రావటం వల్ల మీ అమ్మ చనిపోయింది. అందులోనూ ఆ రోజు అక్క బ్రిడ్జి మీద నుంచి కింద పడిపోయి చనిపోయింది కదా. యాక్చువల్లీ ఆ రోజు గిఫ్ట్ తీసుకోవాల్సింది నేను స్కూల్కి వచ్చి, కాకపోతే నేను వర్క్ లో బిజీగా ఉండటం వల్ల అక్కను పంపించాను, కాబట్టి తను అక్కడ చనిపోయింది. తన చావు కూడా కారణం నేనే, కానీ దయచేసి 2 విషయాలు నన్ను క్షమించని చెప్పి అంటంతో అప్పుడు హీరో రియలైజ్ అవుతాడు దీని అంతటి కారణం తాను కాదని చెప్పేసి. అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్న కూడా ఏమంటాడంటే ఆ గిల్టీ ఫీలింగ్ నాకు ఉండటం వల్లే మీ అమ్మ చావుకి నేనే కారణం, నువ్వు అమ్మలేని వాడవడానికి కారణం నేనే అని చెప్పేసి నీ కళల్లో చూడటానికి కూడా నేను భయపడేవాడిని, అందుకని ఇంటికి రాకుండా ఎప్పుడు స్టేషన్ లోనే ఉండేవాడిని అని చెప్పంటంతో హీరో కూడా బాధపడతాడు. వాళ్ళ నాన్న ఇన్ని రోజులుగా ఇంత బాధను మనసులో పెట్టుకుని ఉన్నాడని చెప్పేసి. హీరో ఏమంటాడంటే చూడు నాన్న, నువ్వు కష్టపడింది, నీ జీవితాన్ని త్యాగం చేసింది మా కోసమే, నువ్వు అలా కష్టపడ్డావు కాబట్టి ఈ రోజు మేము ఇలా ఉన్నాము, కానీ నువ్వు వేరేలా ఉంటే మాత్రం ఈ రోజు మేము కూడా వేరేలా ఉండేవాళ్ళం, నువ్వేం బాధపడ మాకు, నీ కోసం నేను అమెరికా వెళ్ళి చదువుకుంటాను, అది కూడా నీ కోసం అని చెప్పడంతో హీరో వాళ్ళ నాన్న చాలా ఎమోషనల్ అయిపోతాడు. తనను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. దాంతో హీరో కూడా ఏడుస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ అక్క కూడా వచ్చి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేస్తుంది అనమాట. హీరో వాళ్ళ ఊర్లో ట్రైన్ ఆగాలి అని చెప్పేసి. ఇంకేముంది, ఆ ట్రైన్ డ్రైవ్ చేసేది హీరో వాళ్ళ నాన్నే. అందులోనూ ఆ ట్రైన్ లో మొట్టమొదటిసారిగా ప్రయాణించబోయే ప్రయాణికుడు హీరోనే, అది కూడా తాను అమెరికా చదువుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. దాంతో హీరో ట్రైన్ ఎక్కుతాడు. ఆ తర్వాత ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోకి బాగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే హీరో
హీరో లేకపోతే ఆ ఊరికి రైల్వే స్టేషన్ వచ్చేది కాదు, ఆ ఊర్లో ట్రైన్ ఆగేది కాదు, ఇక మీదట ఆ ఊర్లో చావులు అనేవి ఉండవు. దాంతో ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ గా హీరోకి బాగా చెప్తారు. దాంతో హీరో కూడా చాలా ఎమోషనల్ గా బాగా చెప్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు హీరో ఊరు వదిలిపెట్టి వేరే ఊర్లో ఉన్నది లేదు కదా, అందుకని వాళ్ళకి చాలా ఎమోషనల్ గా బాగా చెప్తాడు. అలా కూర్చుంటాడు. అప్పుడు హీరో పక్కన వాళ్ళ అక్క కూర్చుంటుంది. హీరో ఏమంటాడంటే, చూడక్క, నువ్వు గాని నాన్న గాని లేకపోతే నేను ఇంత సాధించేవాడిని కాదక్క అని చెప్పడంతో, ఏంటి నానా నేనా, నీకేమైనా బుద్ధి ఉందా అసలు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా హీరోయిన్, ఎగిరెగిరి దాన్ని మాట అన్నమాట అని చెప్పడంతో హీరో లైట్ గా నవ్వుతాడు. అంతేకాకుండా, చూడక్క, నువ్వు అనుకున్నట్లే నేను బాగా చదువుతాను, జీవితంలో పైకి వస్తాను, కాబట్టి నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోక అని చెప్పడంతో హీరో వాళ్ళ అక్క కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. చూడు, నువ్వు ఈ మాట ఎప్పుడు అంటావా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే జీవితాంతం నేను నీతో ఉండలేను, నీకంటూ ఒక జీవితం ఉంటుంది, నీకంటూ ఒక భవిష్యత్తు ఉంది, కాబట్టి నీ జీవితంలో నీతో నువ్వు ఉండాలి. ఒకవేళ నేను ఇప్పుడు వెళ్ళిపోయినా సరే నీతో నేను ఎప్పుడూ ఉంటూనే ఉంటాను, కాకపోతే అప్పుడు నేను నీకు కనిపించను, అంతే తేడా అని చెప్పడంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ అక్క కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంక నేను వెళ్ళొస్తానని చెప్పేసి హీరో వాళ్ళ అక్క అక్కడే మాయమైపోతుంది. ఆ తర్వాత హీరో గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. అందులోనూ తాను అమెరికా వెళ్లి చదువుకోవటం వాళ్ళ అక్క కోరిక కాబట్టి వాళ్ళ అక్క కోరికే తీరుస్తానని చెప్పేసి హీరో అమెరికా వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అక్క చెప్తుంది అనమాట, నువ్వు తనకు ఫోన్ చేయరా బాబు, లేకపోతే ఎగిరెగిరి తనిద్ది అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయదు. సరే అని చెప్పేసి ఫ్లైట్ కి టైం అవుతుంది కదా అని చెప్పేసి బోర్డింగ్ పాస్ తీసుకొని ఆ పాస్ చూపించేసి లోపలికి వెళ్ళిన తర్వాత సడన్ గా హీరోయిన్ హీరో పేరుతో పిలుస్తుంది అనమాట. దాంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ వెనక్కి వస్తుంటే అక్కడ సెక్యూరిటీ ఆపుతాడు. సార్, ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాకూడదు అని చెప్పేసి. ఒరే బాబు, నీకు తెలియదు వచ్చింది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి బ్యాగ్ బోర్డింగ్ పాస్ అక్కడ వదిలేసి హీరో పరిగెత్తుకుంటూ హీరోయిన్ కోసం వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇద్దరు చక్కగా దగ్గరైన తర్వాత హ్యాండ్ బ్యాగ్ తీసుకుని హీరో మొహం మీద ఒక్కడు గుద్దుతుంది అనమాట. దాంతో హీరో కింద పడతాడు. నీకు అసలు బుద్ధి ఉందా, అలా ఎలా కొడతావు అని చెప్పడంతో, మరి నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి అంటుంది. మరి నాకు బుద్ధి ఉంది కాబట్టి నేను నీకు ఫోన్ చేశానని చెప్పడంతో, నేను వచ్చే దారిలో ఉంటే ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాను, ఇంట్లో ఉన్న ఫోన్ ని నీ కోసం వస్తానని చెప్పడంతో హీరో కూడా నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత మరేంటి వెళ్ళిపోతున్నావు, వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేస్తావు లేదా అని చెప్పడంతో, తప్పకుండా చేస్తానని చెప్పి అంటాడు. ఒకవేళ ఫోన్ చేయలేదనుకో నేను అక్కడికి వచ్చి నేను కొడతా అని చెప్పేసి అంటుంది హీరోయిన్. దాంతో హీరో కూడా నవ్వుకుంటాడు. ఆ తర్వాత సరే వెళ్తానని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, మా ఇంట్లో ముద్దు సగంలో పెట్టి ఆపేసావు కదా, అది ఇక్కడ కంప్లీట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా నవ్వుకుంటూ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే, బాగా ఎమోషనల్ గా అనిపించింది, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి మరిన్ని సినిమాలు మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కొరియన్ డ్రామాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.